హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో పైకాయిన్ ప్రైస్ అనేది దాదాపు చాలా వరకు పడిపోయింది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎవరైతే దీని మీద ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇది ఇక్కడతోటి ఆగదు, ఇంకొంచెం కిందకే పడుతుంది. నాకు తెలిసి మాక్సిమం 0.33 లేదంటే 0.37 ఆ ప్రైస్ వరకు అయితే రావచ్చు. కాబట్టి ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రైస్ దగ్గర అయితే బై చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ముందుంది, తప్పకుండా ఇంతకంటే మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది అని చెప్పేసి నేను చెప్పగలను. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఒక్కొక్కరి ఒక్క విధంగా ఉంటాయి. కానీ నేను దీంట్లో ట్రేడింగ్ చేయమని చెప్పేసి నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను. కాబట్టి ఇక మీ ఇష్టం, ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి. అలాగే పై వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మాట ఫ్రెండ్స్, మనం పై ప్రాజెక్ట్ తో పాటు ఇంకో ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే ఇంటర్లింక్ ల్యాబ్స్. ఎవరైతే నేను చెప్పిన మాటలు విని నా రెఫరల్ లింక్ ద్వారా ఇంటర్లింక్ ల్యాబ్ తో జాయిన్ అయ్యి మైన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ఎటువంటి ప్రాజెక్ట్ అంటే, ఇప్పటి వరకు ఎవరైతే ఇంటర్లింక్ ల్యాబ్ తో జాయిన్ అయ్యి మైన్ చేసుకుంటున్నారో అదైతే వెల్ అండ్ గుడ్. కానీ ఎవరైతే ఇంకా ఈ ప్రాజెక్ట్ తోటి జాయిన్ అవ్వకుండా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదంటే వాళ్ళలో వాళ్ళు కూడా అనుకోవచ్చు, సార్ మీరు ఈ కాయిన్ గురించి చెప్పినప్పుడే మేము మైన్ చేసుకుని ఉండాల్సింది, అలా చేసుకుని ఉంటే ఇప్పటికి చాలా కాయిన్స్ అనేది మైన్ చేసుకోగలిగే వాళ్ళం, చాలా తప్పు జరిగిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇప్పటికీ ఏం సమయం అనేది మించిపోలేదు. ఇప్పుడు కూడా ఇంటర్లింక్ ల్యాబ్స్ తోటి జాయిన్ అవ్వచ్చు. అలా మీరు కానీ అనుకున్నట్లయితే ఈ కాయిన్ ని మైన్ చేసుకోవాలి అంటే ఒక రెఫరల్ కోడ్ అనేది అవసరం కదా. అవసరమైతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఈ కాయిన్ యొక్క రెఫరల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈ రెఫరల్ లింక్ ద్వారానే మీరు ఈ నెట్వర్క్ తో జాయిన్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్పను. మీకు ఒకవేళ అవసరం అని అనుకుంటే జాయిన్ అవ్వడానికి రెఫరల్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కానీ ఇంటర్లింక్ ల్యాబ్ తోటి కనెక్ట్ అయితే ఏదైతే టాప్ మోస్ట్ కంపెనీ ఉందో గూగుల్ కంపెనీ, ఆ గూగుల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఒక స్టార్ట్అప్ కంపెనీతో మీరు జాయిన్ అయినట్లే. అలాగే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ తోటి ఈ గూగుల్ అనే కాదు, ఏదైతే శాంసంగ్ ఉంది, కెనాన్ ఉంది, తోషిబా ఉంది, ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ తోటి కలిసే ఉన్నాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, రీసెంట్ గా అమెజాన్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ తోటి కలవడం జరిగింది. ఈ అమెజాన్ కలవడం తోటి దీని మీద మనం ఒక బలమైన నమ్మకాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి కాయిన్ ని మనం వదులుకోకూడదు అని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కాయిన్ ని కూడా మైన్ చేసుకోండి. ఫ్యూచర్ లో దీని ద్వారా కూడా మనం ప్రాఫిట్ సంపాదించవచ్చు. మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే, మన పైకాయిన్ ప్రైస్ అనేది ఫస్ట్ స్టెబిలిటీగా 0.6, 0.55 అలాగా ట్రేడ్ అవుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైమ్ లోలో ఇప్పుడు ట్రేడ్ అవటం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను వీడియో చేస్తుంటే 0.45 అయితే ఉండడం జరిగింది. ఈ పైకాయిన్ అనేది ఎప్పుడూ కూడా నాకు తెలిసి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవ్వలేదు లిస్ట్ అయిన దగ్గర నుంచి. ఏదైతే ఒకప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన కాయిన్, అలాగే ఎక్కువ విజిటెడ్ లిస్ట్ లో ఉండే కాయిన్, అన్ని కాయిన్స్ కంటే హైప్ క్రియేట్ చేసిన కాయిన్, అలాగే క్రిప్టో మార్కెట్ లో అందరికంటే కూడా ఎక్కువ కమ్యూనిటీ కలిగి ఉన్న కాయిన్ ఏదైనా ఉంది అంటే ఈ పైకాయిన్. కానీ ఈ పైకాయిన్ అనేది వారం రోజులుగా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. వారమే కాదు, నెల రోజులుగా కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉంటాం, చూస్తూనే ఉంది. అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటి, అసలు ఇది ఎప్పుడు అప్ ట్రెండ్ లోకి వస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా చాలా మంది అనేది రీసెంట్ గా మనకి పై టుడే జరిగింది కదా, పై టుడేలో ఎక్కువగా దీని జీసీబీ వాల్యూ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రచారం అయితే చేయడం చూసాం. పై కమ్యూనిటీలో ఎక్కువ మంది కూడా అంత టెక్నికల్ గా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, దాన్నే నమ్మేశారు. పై టుడేలో జీసీబీ ప్రైస్ అనౌన్స్ చేస్తారు అది ఇది. కానీ దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా రాలేదు. దానికి అనుగుణంగానే వాళ్ళు వాళ్ళ కాయిన్స్ ని సెల్ అయితే చేయడం జరిగింది. ఒక విధంగా ఈ కాయిన్ లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ చేశారు. అలాగే ఈ కాయిన్ డౌన్ ట్రెండ్ లో ఉండడానికి ముఖ్యమైన కారణం దీనికి ఉన్న అన్లాకింగ్ అనమాట. ఇది చాలా ఎక్కువగానే ఉంది, ప్రతిరోజు 5 మిలియన్స్ వరకు అన్లాకింగ్ అవుతున్నాయి. కానీ ఇక ముందు ఈ జూలై నెలలోనే 300 మిలియన్స్ వరకు అన్లాకింగ్ అవడానికి రెడీగా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఇటువంటి అన్లాకింగ్ జరగలేదు. ఈ పాయింటే మనకి ఒక మెయిన్ పాయింట్ గా కనపడుతుంది. ఒక పక్క సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఒక పక్క ఈ అన్లాకింగ్ అనేది 300 మిలియన్ కాయిన్స్ అనేది అన్లాకింగ్ అవుతున్నాయి అని చెప్పేసి న్యూస్ ఒకటి ఉంది. దీన్ని పైకోటి వాళ్ళు కంట్రోల్ చేయగలరా, మేనేజ్ చేయగలరా అని చెప్పేసి అందరిలో కూడా ఒక డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది. మరి అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ లోనే ఉంది కదా, ఇక ఈ కాయిన్ ప్రైస్ పెరగదా అని. ఈ కాయిన్ ప్రైస్ అనేది ముందు ముందు తప్పకుండా పెరుగుతుంది ఫ్రెండ్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఒక సర్టెన్ పాయింట్ వరకు ఇది వెళ్ళటం తప్పకుండా చూస్తాం మనం. ఎందుకంటే దీంట్లో ఇంకా యూటిలిటీ అనేది స్టార్ట్ అవ్వలేదు. దీన్ని ఎవరు కూడా ఇంకా
ఎక్కువ మొత్తంలో యూజ్ చేసుకోవటం లేదు. ఈ కాయిన్ యొక్క ప్రైస్ పెరుగుతుందని చెప్పేసి మనం ఎందుకు మాట్లాడుకోవచ్చు అని అంటే, పై టు డే రోజున వీళ్ళు ఏదైతే అప్డేట్స్ అనేది తీసుకొచ్చారో అవి చాలా మంచి అప్డేట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ అప్డేట్స్ అన్ని కూడా ఏదైతే మన కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఉన్నాయి. ఈ అప్డేట్స్ వల్ల మన పై ఎకో సిస్టమ్ లో ఒక ఎంగేజ్మెంట్ తప్పకుండా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి బలంగా నమ్మొచ్చు. అదేంటి, మొదటిగా మన పై బ్రౌజర్ లో యాప్ స్టూడియో అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు కదా, దాంట్లో ఎటువంటి కోడ్ అవసరం లేకుండా కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, మీకు వచ్చిన ఐడియాని ఒక యాప్ రూపంలో మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఓనర్ గా మీరే ఉండొచ్చు. దానికి ఎటువంటి కోడింగ్ కూడా అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ పై నెట్వర్కే ఆ పని చేస్తుంది అనమాట. దానికి ఐడియా మాత్రమే మీరు ఇవ్వాలి. ఇలాంటి ఏఐ సిస్టమ్ ద్వారా ఇప్పటికే చాలా మంది యాప్స్ అయితే క్రియేట్ చేశారు. అవి దాదాపుగా 10,000 యాప్స్ వరకు క్రియేట్ చేశారు అని చెప్పి సమాచారం. అవన్నీ కూడా ఇప్పుడు టెస్ట్ నెట్ లోనే ఉండటం జరిగింది. ఆ టెస్ట్ నెట్ పాస్ అయిన వెంటనే మెయిన్ నెట్ లోకి అయితే లాంచ్ అవుతాయి. ఇప్పుడు 10,000 యాప్స్ వస్తే 10,000 కూడా మనకి మెయిన్ నెట్ కి వచ్చేస్తాయి అని చెప్పి చెప్పడానికి లేదు. దాంట్లో 10% వేసుకోండి అంటే 1,000, లేదు 5% వేసుకోండి 500. అలాగ వచ్చినా కానీ మన పై ఎకో సిస్టమ్ అనేది ఏ విధంగా బలోపేతం అవుతుంది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి ముందు నుంచి కూడా ఉంది, పై నెట్వర్క్ వాళ్ళు పై యాడ్ నెట్వర్క్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు కదా. ఇలాగ మనం ఎంగేజ్మెంట్ క్రియేట్ చేస్తే ఆ మధ్యలో యాడ్ నెట్వర్క్ కూడా దీనికి యాడ్ అవుతుంది. దానివల్ల కూడా మన పై కాయిన్ ప్రైస్ అనేది ప్రభావితం అవుతుంది. అలాగే ఏదైతే పై నెట్వర్క్ వాళ్ళు మన పై కాయిన్స్ ద్వారా స్టేకింగ్ అనేది మన ఎకో సిస్టమ్ లోనే చేసి మనం ఇంకొంత పైన జనరేట్ చేసే విధంగా ఒక అప్డేట్ తీసుకొచ్చారు. ఇలా చేయటం వల్ల ఇప్పటికే మెయిన్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే కొన్ని మిలియన్ కాయిన్స్ అనేది స్టేక్ చేయడం జరిగింది. ఆ కాయిన్స్ కూడా బయట నెట్వర్క్ లోకి వెళ్ళవు, అలాగే ఎక్స్చేంజెస్ లో కూడా వెళ్ళవు. ఆ కాయిన్స్ మన ఎకో సిస్టమ్ లోనే ఉంటాయి. కాబట్టి ఆ కాయిన్స్ దీంట్లోనే లాక్ అయిపోవడం వల్ల సర్క్యులేటింగ్ సప్లై కూడా కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. అది కూడా మన పై కాయిన్ యొక్క ప్రైస్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, ఏదైతే ఈ పైకోర్ టీం వాళ్ళు ప్రవేశపెట్టారో ఈ అప్డేట్స్ ద్వారా రానున్న కాలంలో మన పై కాయిన్ ప్రైస్ అనేది తప్పకుండా పైకి వెళ్తుంది. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు దీని మీద టెన్షన్ పడతారు. ఫ్రీగా మైనింగ్ చేసుకుని ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్న మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.